బుడ్డి కాల్ చేసింది. సరే ఏంటో కనుక్కుందాం. హాయ్ బుడ్డి. హాయ్ కిరి, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుందాం సరేనా? అమ్మాయి బొమ్మ ఉంది, శ్యాంబాబు అని పేరుంది. సరే చూద్దాం ఎవరు. హలో ఎవరండి? శ్యాంబాబు గారు? కిరి, నేను శ్యాంబాబుని కాదు, మ్యాగీని. మ్యాగీ. ఓకే మ్యాగీ, ఇంటికి వస్తా అన్నావు కదా, వచ్చేసేయ్. ఇద్దరిని కలిపి పిలిచినందుకు ముందు నిన్ను పొడిచేస్తా కిరి. అమ్మో, వద్దు బుడ్డి, ప్లీజ్ ఒక్కసారికి నన్ను వదిలేసేయ్ బుడ్డి. ఏంటి గాయస్, ఎప్పుడు ఒకటే ప్రోగ్రామ్స్ వస్తాయి టీవీలో. చూసిన ప్రోగ్రామే చూడాలంటే రోజు బోర్ కొడుతుంది. ఏం చేద్దాం, ఈ రోజు ఎందుకు ఇంత బోర్ కొడుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు. సరే ఒక పని చేద్దాం, మన ఫోన్ లో గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ ఆడుకుందాం. కౌన్సీ బర్డ్ ఆడదాం. స్టార్ట్. జుపుక్ జుపుక్ జుపుక్. ఎస్, నా లాస్ట్ టైం బెస్ట్ స్కోర్ ఓన్లీ 3 మాత్రమే ఉంది. ఈసారి అది క్రాస్ చేయాలి. ఓ మై గాడ్, ఎందుకు ఇది ఇంత కష్టంగా ఉంది. సరే మళ్ళీ ట్రై చేద్దాం. మమ్మీ, నేను ఫస్ట్ స్టేజ్ లోనే ఓడిపోతున్నాను. ఇది చాలా బోర్ కొడుతుంది, నాకు ఇది ఆడాలని లేదు. ఏంటి బుడ్డి కాల్ చేసింది. సరే ఏంటో కనుక్కుందాం. హాయ్ బుడ్డి. హాయ్ కిరి. ఏంటి బుడ్డి ఇలా కాల్ చేసావు, ఏంటి సంగతి? ఏం లేదు కిరి, నాకు చాలా బోర్ కొడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు అడుగుదామని చెప్పి కాల్ చేసిన. అవునా బుడ్డి, నాకు కూడా చాలా బోర్ కొడుతుంది. అప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాను తెలుసా. అవునా, సరే ఒక పని చేద్దాం. నేను మీ ఇంటికి వచ్చేస్తాను, ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుందాం సరేనా? యాహూ, ఓకే బుడ్డి ఓకే. నాకు అప్పటి నుంచి బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే నువ్వు రా, మనం గేమ్స్ ఆడుకుందాం. ఎస్ ఓకే ఫ్యూరీ, చాలా రోజుల తర్వాత ఫ్యూరీని కలుస్తున్నాను. మంచి రెడీ అయిపోదాం. ఓకే బుడ్డి ఎలానో వస్తుంది కదా, నేను అంతలోగా ఫుడ్ రెడీ చేస్తాను. పిజ్జా తింటుంది బుడ్డి మంచిగా. సో పిజ్జా రెడీ చేద్దాం. శ్యామ్ బాబా ఎవడీడు? అమ్మాయి బొమ్మ ఉంది, శ్యామ్ బాబు అని పేరుంది. సరే చూద్దాం ఎవరు. హలో ఎవరండి? శ్యామ్ బాబు గారు? ఫ్యూరీ, నేను శ్యామ్ బాబుని కాదు, మ్యాగీని. మా డాడీ ఫోన్ నుంచి కాల్ చేసా. ఓ మ్యాగీ, నువ్వా? నేను ఎవరో అనుకున్నాను. ఓకే ఏంటి మ్యాగీ చెప్పు. ఏం లేదు ఫ్యూరీ, నాకు ఇంటికాడ చాలా బోర్ కొడుతుంది. ఇంటికి వచ్చి ఆడుకుందాం అనుకుంటున్నా ఫ్యూరీ. ఓ అవునా మ్యాగీ, ఒక్క నిమిషం ఆగు, నేను ఒక 1 minute లో నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? ఓకే ఫ్యూరీ, నేను వెయిట్ చేస్తూ ఉంటా, త్వరగా ఫోన్ చేయి. అయ్యో ఏంటి ఫ్రెండ్స్ ఇలా జరిగింది. ఇప్పుడే నేను బుడ్డిని పిలిచాను అండ్ ఇప్పుడే మ్యాగీ ఫోన్ చేసింది. యాక్చువల్ గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ స్కూల్లో కూడా ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చారంటే ఇంకేమైనా ఉందా, ఇల్లు పీకి పందిరేశారు. వామ్మో, ఇప్పుడు ఎలా? ఇప్పుడు నేను ఎవరికి నో చెప్పలేనే. ఏం చేయాలి గాయస్, నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఓకే, సబ్స్క్రైబర్స్ ని అడుగుదాం. గాయస్ గాయస్ గాయస్, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, మీరే సాల్వ్ చేయాలి. వింటున్నారా? ఓ అవునా, ఓకే అయితే ఒకసారి నాకు సొల్యూషన్ చెప్పండి. ఒకవేళ నేను ఇద్దరిని పిలవాలంటే ఈ వీడియోకి లైక్స్ చేయండి. ఎక్కువ లైక్స్ ఒకవేళ వస్తే నేను వాళ్ళిద్దరిని ఇంటికి ఇన్వైట్ చేస్తాను. ఒకవేళ వద్దు, ఓన్లీ బుడ్డిని పిలవాలి అని అనుకుంటే ఓన్లీ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తే నేను ఓన్లీ బుడ్డిని పిలుస్తాను, మ్యాగీని రిజెక్ట్ చేస్తాను. ఓకే చూద్దాం ఏమొస్తాయో ఎక్కువ. ఓ మై గాడ్, ఏంటి ఇన్ని లైక్స్ వస్తున్నాయి, ఇద్దరిని పిలవాలా? అమ్మో, సబ్స్క్రైబర్స్ ఏంటి ఇలా చేశారు, ఇద్దరిని పిలవాలంటున్నారు. సరే ఏదో ఒకటి చేద్దాంలే, ఇద్దరిని పిలుద్దాం. సరే గాయస్, మీరు చెప్పినట్టే మ్యాగీ కాల్ చేసి రమ్మని చెప్తాను, ఓకేనా? యాహూ, ఫ్యూరీ కాల్ చేస్తున్నాడు. హలో ఫ్యూరీ. మ్యాగీ, ఓకే మ్యాగీ, ఇంటికి వస్తాన్నావు కదా, వచ్చేసేయ్. నేను మన కోసం స్నాక్స్ రెడీ చేస్తాను, సరేనా? ఓకే ఫ్యూరీ, వస్తున్నాను. ఓకే మ్యాగీ, బాయ్. అయ్యో గాయస్, మీరు చెప్పారని చెప్పి మ్యాగీ కూడా ఓకే చెప్పేశాను. బట్ ఇప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి గాయస్ మీరు ఇలా చేశారు? ఓకేలే, ఫస్ట్ అయితే స్నాక్స్ రెడీ చేద్దాం. ఇంటికి వచ్చేసాను. డోర్ తీ ఫ్యూరీ, డోర్ తీ, తొందరగా డోర్ తీ ఫ్యూరీ. బుడ్డి వచ్చేసినట్టుంది. హాయ్ బుడ్డి, డోర్ తెరుస్తున్నా. కమాన్ వచ్చేసేయ్, మనం ఆడుకుందాం. ఎలా ఉన్నావు బుడ్డి? చాలా రోజులైంది నిన్ను చూసి. నేను బాగున్నా ఫ్యూరీ, నువ్వు ఎట్లున్నావు? నేను చాలా బాగున్నాను. అండ్ ఏంటో చెప్పాలా, నేను నీకు ఇష్టమైన పిజ్జా రెడీ చేసి పెట్టాను. అవునా ఫ్యూరీ? వావ్, థ్యాంక్ యూ ఫ్యూరీ. నో ప్రాబ్లం బుడ్డి, కమాన్ మనం తిందాము, అక్కడ కూర్చో. ఓకే నీకోసం పిజ్జా. ఎస్, యమ్మీ, చాలా బాగా చేసావు ఫ్యూరీ. అయ్యో బుడ్డి అలా అనకు, నాకు చాలా సిగ్గేస్తుంది. ఓకే బుడ్డి, మంచిగా తిను.
అయ్యో ఏంటిది, ఇదే టైంలో మ్యాగీ వచ్చినట్టుంది. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి ప్యూరి బెల్ సౌండ్ వస్తుంది? నన్ను కాకుండా ఇంకెవరినైనా ఇన్వైట్ చేసావా? ఆ అది బుడ్డి, అది యాక్చువల్ గా ఏం జరిగిందంటే నువ్వు ఫోన్ చేశాక నాకు మళ్ళీ మ్యాగీ ఫోన్ చేసింది. అయితే మరి మ్యాగీ కూడా వచ్చి ఆడుకుంటా అన్నది. నాకు ఏం చేయాలో తెలియక ఓకే వచ్చా అని చెప్పాను. అది సారీ బుడ్డి. అవును ప్యూరి, నీకు తెలుసు కదా మ్యాగీ అంటే నాకు పడదని. నువ్వు ఎందుకు ఇట్లా చేసావు? అంటే సారీ బుడ్డి, సారీ, ఏమీ అనుకోకు. అయ్యో మ్యాగీ బయట వెయిట్ చేస్తున్నట్టుంది, డోర్ తెరుస్తాను, ఓకేనా? ఓ నీకు ఇష్టం వచ్చింది చేసుకోపో. హాయ్ ప్యూరి. ఓకే రా మ్యాగీ లోపలికి. ప్యూరి ఎవరది? బుడ్డి ఇక్కడ ఏం చేస్తుంది ప్యూరి? అంటే అది మ్యాగీ, నీకు విషయం చెప్పాలి. యాక్చువల్ గా నీకన్నా ముందు నాకు బుడ్డి ఫోన్ చేసింది. అంటే ఆడుకుందాం రా అని నేనే పిలిచాను. అదేంటి ఇప్పుడు చెప్పుతున్నారు? అది నాకు ముందే చెప్పాలి కదా. అంటే మీకు స్కూల్లో పడదు కదా, సో మీ ఫ్రెండ్షిప్ కూడా ఇక్కడ ఇలా కలిసే ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి నేను కూడా ఏమీ అనలేదు మ్యాగీ. ఈ మ్యాగీతో ఫ్రెండ్షిప్ నాకేం వద్దు, పో ఫ్యూరి నువ్వు. ఓసే బుడ్డి ఏం మాట్లాడుతున్నావు? బాంబు పెట్టి పేరు చేస్తాను నిన్ను. ఎన్ని బాంబు పెట్టి లేపేస్తావు? ఆగు, నేను కత్తి తీసుకొని పొడి చేస్తా. ఆగు అక్కడే. ఫ్యూరి కాపాడు. సారీ బుడ్డి, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఆగు అక్కడే, ఆగు నువ్వు. వద్దు, నన్ను ఏం చేయకు. సారీ సారీ. మీ ఇద్దరు ఆపండి ఇంకా గోల చేయడం. ఇద్దరిని కలిపి పిలిచినందుకు ముందు నిన్ను పొడి చేస్తా ఫ్యూరి. వామ్మో, వద్దు బుడ్డి ప్లీజ్, ఒక్కసారికి నన్ను వదిలేసేయ్ బుడ్డి. నువ్వు ఆగు, నీకుంది. బుడ్డి బుడ్డి ప్లీజ్, కావాలంటే నీకు ఎక్స్ట్రా పిజ్జా చేసిస్తాను. అవునా, పిజ్జా ఇస్తావా? మ్యాగీకి ఇవ్వకు, నాకు ఒక్కదానికైతేనే వదిలేస్తా నిన్ను. ఓకే ఓకే బుడ్డి, పక్క నీకే ఇస్తాను, సరేనా? ఏంటి ఫ్యూరి, మీరు ఏదో గుసగుసలాడుతున్నారు, నాకు వినిపించట్లేదు. ఏం లేదు మ్యాగీ, మనం ఇప్పుడు ముగ్గురం కలిసి గేమ్ ఆడుకుందాం, ఓకేనా? నీతో అయితే ఆడతా ఫ్యూరి, ఆ బుడ్డితో అస్సలు ఆడను. నేను ఆ మ్యాగీతో అస్సలు ఆడను. అలా అంటే ఎలా చెప్పండి, మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కోసమే కదా నేను పిలిచింది. ఓకే ఒక పని చేయండి, నేనైతే ఇష్టమున్న వాళ్ళు నేనేం చెప్పినా వినండి. అయ్యో ఎంత మాట అన్నాడే ఫ్యూరి. సర్లే, నీకోసం చేస్తానులే ఫ్యూరి. ఎస్ అలా అన్నారు, బాగుంది. ఓకే పదండి మనం కలిసి ఆడుకుందాం. యాహూ. ఓకే గైస్, ఫస్ట్ మీరు స్నాక్స్ తీసుకోండి, తర్వాత మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్యూరి. ఓకే ఫ్యూరి. అమ్మయ్యా స్నాక్స్ తినేసారుగా గైస్, ఇప్పుడు మనం ఏ గేమ్స్ ఆడదామో సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూరి, మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం, ఓకేనా? అవేమొద్దు, మనం లూడో ఆడదాం ఫ్యూరి. అయ్యో వీళ్ళిద్దరు మళ్ళీ మొదలు పెట్టారా? లూడో ఆడదాం, ట్రూత్ ఆర్ డేర్. అయ్యో మీరు మళ్ళీ మొదలు పెట్టారా? ఆపండి. ఓకే 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 గైస్, మీ ఇద్దరిది కాదు, మనం హైడ్ అండ్ సీక్ ఆడదాం. నాకు కూడా ఓకే. యాహూ. సరే ఫ్యూరి, మన ఇద్దరం దాక్కుందాము, మ్యాగీ మనల్ని ఎత్తుకుతాడు. ఏ బుడ్డి, నేనెందుకు మీ ఇద్దరిని వెతుకుతాను? నేను ఫ్యూరి దాక్కుంటాను, నువ్వే మమ్మల్ని ఎత్తుకు. అలా కుదరదు మ్యాగీ, నేను ఫ్యూరిని దాక్కుంటాం, నువ్వే ఎత్తుకు. ఏ బుడ్డి, ఎప్పుడు నాతోనే గొడవ పెట్టుకుంటావు ఎందుకు? నేను ఫ్యూరినే దాక్కుంటాను, నువ్వే వెళ్ళి నెత్తుకు. అయ్యో వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారా నాయన. సరేలే ఒక పని చేద్దాం, మనం రన్నింగ్ రేస్ పెట్టుకుంటాము. ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళు ఇప్పుడు మనల్ని హైడ్ అండ్ సీక్ లో మనల్ని వెతకాలి, ఓకేనా? ఓకే ఫ్యూరి. ఓకే గైస్, మీ అందరూ రెడీ కదా? ఓకే 1 2 3 గో. అయ్యో మీరు ముందే పరిగెట్టేస్తున్నారు. అయ్యో అయ్యో, ఓ నన్ను మోసం చేశారు మీరు. మీ ఇద్దరికిద్దరు పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. నేనే విన్నయ్యా, నేను విన్నయ్యా ఫ్యూరి, విన్నయ్యా. లేదు, నేను విన్నయ్యా ఫ్యూరి. లేదు మీరిద్దరు నన్ను మోసం చేశారు. నేను అసలు ఫస్ట్ విన్ అవ్వాల్సింది, బట్ మీరు ముందే పరిగెట్టేశారు. ఇది చీటింగ్. మేమేం చీటింగ్ చేయలేదు, నువ్వే లాస్ట్ వచ్చావు. అవును, నువ్వే మమ్మల్ని పట్టుకోవాలి. అయ్యో గాయస్, ఏంటి నేను ఇలా బుక్ అయిపోయాను. సరే పదండి, నేనే పట్టుకుంటాను మిమ్మల్ని. ఓకే ఫ్యూరి, ఒక 50 నెంబర్స్ కౌంట్ చేయి, నేను మ్యాగీ వెళ్ళి దాక్కుంటాం. వామ్మో 50 నెంబర్సా? నాకు అన్ని నెంబర్స్ రావు కదా కౌంట్ చేయడానికి. ప్లీజ్ నేను ఒక 10 మాత్రమే కౌంట్ చేస్తాను. అయ్యో నీకు 50 నెంబర్స్ కూడా రావా ఫ్యూరి? సర్లే 10 నెంబర్స్ కౌంట్ చేసారు. ఓకే గైస్, మీరు వెళ్ళి దాక్కోండి, నేను లెక్క పెడతాను. ఓకే 1 2 3. అయ్యో 3 తర్వాత ఏంటి? 5 6 9 10 అయిపోయినాయి. మీరు దాక్కున్నారా?
అమ్మో అందరూ చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. నేను కన్ఫ్యూజ్ చేద్దామని పిలిచినా కూడా ఎవరు పలకట్లేదు. ఓకేలే, వీళ్ళు ఎంతసేపు ఈజీగా దొరికిపోతారు. నేను వెళ్ళి వెతికేస్తా. ఆహా, ఎక్కడున్నారు? బుడ్డి బుడ్డి, ఫస్ట్ నిన్నే వెతుకుతా. ఎక్కడున్నావు చెప్పు, దొరికిపోతావు. నన్ను ప్యూరీ కనిపెట్టలేదు, నేను చాలా బాగా దాక్కున్నా. నేను వచ్చేస్తున్నా బుడ్డి. ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? లేదు, అసలు ఎక్కడుంది బుడ్డి? ఏ బుడ్డి, దొరికిపోయావు. అయ్యో, కనిపెట్టేశావా? ఎస్, కనిపెట్టేశాను, దొరికిపోయావు. సరేలే, నువ్వు ఎలాగో మ్యాగీ ముందే కనిపెట్టేసి ఉంటావు, నన్ను తర్వాత పట్టుకున్నావు కదా, అంటే ఇప్పుడు నేనే విన్ కదా ఫ్యూరీ. అయ్యో లేదు బుడ్డి, నువ్వే చాలా తొందరగా దొరికిపోయావు. అయ్యో, నేనే దొరికిపోయానా ముందు, ఇప్పుడు మ్యాగీ నన్ను ఎక్కిరిస్తది. అలా ఏమీ లేదులే బుడ్డి. తొందరగా మ్యాగీని వెతుకుంది పట్టుకుందాం. ఓకే ఫ్యూరీ, పద. ఓకే మ్యాగీ, నువ్వు పక్కా తొందరగా దొరికిపోతావు నాకు తెలుసు. ఎక్కడ దాక్కున్నావు మ్యాగీ? మన ఫ్యూరీ అస్సలు కనిపెట్టలేడు, నేను చాలా బాగా దాక్కున్నాను. మ్యాగీ మ్యాగీ, ఎక్కడున్నావు మ్యాగీ? నేను వచ్చేస్తున్నా. నువ్వు దేంట్లో దాక్కున్నా కూడా నేను పట్టుకుంటాను. ఎక్కడుంది మ్యాగీ? అసలు స్విమ్మింగ్ పూల్ లో దాక్కుందా? లేదు, నాకు తెలుసు మ్యాగీ తప్పకుండా లోపలే ఉండుంటది. అయ్యో, ఇక్కడ కూడా లేదే. అరే, ఎక్కడికి వెళ్ళింది మ్యాగీ? బుడ్డి, నువ్వు మ్యాగీని ఎక్కడైనా చూసావా? లేదు ఫ్యూరీ, చూడలేదు. అయ్యో, ఇంకెక్కడ దాకుంది? ఇంటి బయట వెళ్ళకూడదు, సో ఇంటి బయటికి వెళ్ళదు. ఎక్కడా లేదు. సరే, ఒకసారి పైన చూసి వద్దామా? ఓకే, నేను ఇంకా బాత్రూమ్ లో వెతకలేదు. దొరికిపోయా. అయ్యో, ఇక్కడ కూడా లేదే. మ్యాగీ, ఎక్కడున్నావు మ్యాగీ? అసలు నాకేం కనబడట్లేదు. ఓ షెట్. అయ్యో బుడ్డి, అసలు మ్యాగీ ఎక్కడ దాకుందో తెలియట్లేదు. ఎలా ఇప్పుడు? వెయిట్ వెయిట్ ఫ్యూరీ. ఏమైంది బుడ్డి, ఏమైంది? చూసావా, కమెంట్ బాక్స్ లో ఎవరో కమెంట్ చేశారు, మ్యాగీని వెళ్ళిన బాత్రూమ్ లోనే దాక్కొని ఉందంట. ఓ అవునా, నాకు కనపడలేదు గాయ్స్. ఒకసారి ఎక్కడుందో క్లియర్ గా చెప్తారా కామెంట్ సెక్షన్ లో ప్లీజ్. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చెయ్యండి. మీరు ఎంత ఫాస్ట్ గా లైక్ చేస్తే నేను మ్యాగీని అంత త్వరగా పట్టుకుంటాను. ఓకేనా గాయ్స్? వావ్, ఎన్ని లైక్స్ వస్తున్నాయో చూసావా బుడ్డి? చాలా లైక్స్ వస్తున్నాయి ఫ్యూరీ. ఏ పింకీ కామెంట్ చేసింది చూసావా? డోర్ తీయంగానే లెఫ్ట్ సైడ్ లో పైన పూలకుండి పైన కూర్చుని ఉన్నదంట మ్యాగీ. అమ్మో, నేను అసలు కనిపెట్టలేదు. ఓకే గాయ్స్, మనం వెళ్ళి చూద్దాం నిజమే కాదు. ఓకే, చూద్దాం పద ఫ్యూరీ. పింకీ ఏం చెప్పింది? బాత్రూమ్ లోకి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ పూలకుండి పైన నిజంగానే మ్యాగీ కూర్చునుంది. మ్యాగీ దొరికిపోయా. మ్యాగీ అవుట్, మ్యాగీ అవుట్. అయ్యో, దొరికిపోయానే. యాహూ, నేను పట్టేసుకున్నా ఇద్దరిని. ఎస్ ఎస్, నేనే విన్. ఫ్యూరీ, నీకెవరు చెప్పారు నేను ఇక్కడ ఉన్నానని? మ్యాగీ, నాకు నా సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. థ్యాంక్ యూ పింకీ. నిజంగానే నువ్వు చెప్పినట్టు అక్కడే ఉంది మ్యాగీ. గాయ్స్, ఇలా నాకు మీరు హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా అందరూ కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ పింకీ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్యూరీ, మనం ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా మరి? అవునా, ట్రూత్ ఆర్ డేరా? యాక్చువల్ గా చాలా టైం అయిపోయింది బుడ్డి. సో మనం ఏం చేద్దామంటే రేపు మళ్ళీ ఇదే టైం కి మా ఇంటికి వచ్చేసారంటే ముగ్గురం కలిసి ట్రూత్ ఆర్ డేర్ ఆడుకుందాం. ఓకే ఫ్యూరీ, నాకు కూడా ఓకే ఫ్యూరీ. ఓకే గాయ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు నా గేమ్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్ కి చాలా థ్యాంక్ యూ. మ్యాగీని పట్టుకోవడానికి బాగా హెల్ప్ చేశారు. ఇలానే నాకు కంటెంట్ లో హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, ఇంకోసారి నువ్వు నన్ను పిలిచినప్పుడు ఈ మ్యాగీని పిలిచావనుకో. వామ్మో, మళ్ళీ తీసింద్రా ఈ అమ్మోరు కత్తి. పరిగెట్టండ్రా రే. ఆగు నువ్వు ఫ్యూరీ, ఎక్కడే ఆగు నువ్వు. అయ్యో బుడ్డి, సారీ బుడ్డి, ఇంకోసారి ఇలా చెయ్యను. ఓకే గాయ్స్, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగే కంటెంట్ మీకు రావాలంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. ఫ్యూరీ, నువ్వు ఆగు.